వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 138వ వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్: ఏ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించారు? స్వరాజ్ అంటే మనల్ని మనం స్వయంగా పరిపాలించుకోవడం, రాజ్ అంటే పాలన, స్వ అంటే స్వయం పాలన. 1906లో కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో ఈ భావననైతే తీసుకోవడం జరిగిందండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే దాదాభాయి నౌరోజీ. క్వశ్చన్ నెంబర్ 2: అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? అటార్నీ జనరల్ మన భారతదేశంలో ప్రథమ న్యాయాధికారి అంటాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లీగల్ అడ్వైజర్గా ఉంటారు అటార్నీ జనరల్. బ్రిటన్ నుంచి అయితే ఈ పదవిని మనం తీసుకున్నాం, బ్రిటన్ రాజ్యాంగం నుంచి. ఇక్కడ ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి వివరిస్తుంది కేంద్రంలో. అదే రాష్ట్రంలో అయితే మీకు అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రభుత్వం తరపున కేసులు వాదించడానికి. కేంద్రంలో అయితే అటార్నీ జనరల్ ఉంటారు. ఇతను కేంద్ర ప్రభుత్వానికి ప్రథమ న్యాయాధికారి, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతడు పార్లమెంటులో సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా ఉభయ సభల సమావేశాలలో పాల్గొంటాడు, కానీ ఓటు వేసే అధికారం ఉండదు. ఈ లైన్స్ ఎన్నోసార్లు ప్రశ్న అండి. ఈ పారాగ్రాఫ్ చాలాసార్లు రిపీటెడ్గా మనకు క్వశ్చన్ అయితే వస్తుంది. మనకి మొట్టమొదటి అటార్నీ జనరల్ వచ్చేసి ఎంసి సెతల్వాడ్ 1950 నుంచి 63 వరకు పనిచేయడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3: ప్రభుత్వ ఖాతాల సంఘానికి కళ్ళు చెవుల లాంటి వారని ఏ పదవికి పేరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే పదవి ఉందండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 మనకు కాగ్ గురించి వివరిస్తుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి. ప్రభుత్వ ఖాతాల సంఘానికి కళ్ళు చెవుల లాంటి వారని ఈ పదవినే పేర్కొంటారు. మన భారత సంఘటిత నిధి, దీన్ని మనం కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం. అంటే గవర్నమెంట్కి వచ్చే అన్ని రకాల ఆదాయం అంతా దీంట్లోకి వెళ్తుంది. దీని నుండి డబ్బులు ఖర్చు చేయాలంటే పార్లమెంటు అనుమతి కావాలి. ఈ సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసిన ధనం చట్టబద్ధంగా ఉందా లేదా అని కాగ్ అయితే మరి తనిఖీ చేయడం జరుగుతుంది, అంటే ఆడిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. గుర్తుంచుకోండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. క్వశ్చన్ నెంబర్ 4: ఈమెయిల్ పితామహుడు ఎవరు? రేమండ్ శామ్యూల్ టామ్లిన్సన్ని మనం ఈమెయిల్ పితామహుడు అంటాం. ఇతను అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండి. 1971లో మొట్టమొదటిసారిగా ఈమెయిల్ పంపించాడు. క్వశ్చన్ నెంబర్ 5: లోక్పాల్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? జనవరి 16ను మనం లోక్పాల్ డేగా జరుపుకుంటాం. ఎందుకంటే 2014 జనవరి 16 నుండే మనకి లోకాయుక్త చట్టం 2013 అమల్లోకి వచ్చింది. లోక్పాల్ అండ్ లోకాయుక్త చట్టాన్ని 2013లో తీసుకోవడం జరిగిందండి ఈ చట్టము. ఇది ఇంప్లిమెంటేషన్ మాత్రం 2014 జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే జనవరి 16ని మనం లోక్పాల్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. లోక్పాల్ అంటే మీరు గుర్తుంచుకోండి, కేంద్రంలో ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నత పదవులలో ఉన్న వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించడానికి కేంద్రంలో మనం లోక్పాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. లోకాయుక్త అంటే రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు మొదలైన వారందరూ కూడా దీని పరిధిలోకి వస్తారు. ఇక్కడ జరిగిన అవినీతిని విచారించడానికి లోకాయుక్త అనేది ఉంటుంది. ఇక లోకాయుక్త అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర అండి. 1971లో లోకాయుక్తను ఇంట్రడ్యూస్ చేసిన తొలి రాష్ట్రం ఒడిస్సా, కానీ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ మాత్రం మహారాష్ట్ర, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6: అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులను ఏ జాతీయ పార్కులో సంరక్షిస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డెజర్ట్ నేషనల్ పార్కులో వీటినైతే సంరక్షిస్తున్నారు. డెజర్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉందండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది ఒకసారి, రాజస్థాన్లోని ఏ జిల్లాలలో మనకు డెజర్ట్ నేషనల్ పార్క్ విస్తరించి ఉందని. ఇవి థార్ ఎడార్లో కనిపిస్తాయి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు. క్వశ్చన్ నెంబర్ 7: జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు, మనకు స్పైస్ బోర్డు అంటాము. సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఇది స్టాక్ జీకే క్వశ్చన్. కొచ్చిలో ఉంది. 1987లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేరళలో. ఇక్కడ పసుపు సహా 52 సుగంధ ద్రవ్యాలకు కలిపి ఒక బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8: గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే రిపోర్ట్ 2024 ఒకటి రిలీజ్ చేశారు. దీని ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వినియోగించుకోవడంలో ముందున్న దేశం ఏది?
రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇండియా అండి. మీకు ఒకవేళ అమెరికా ఇవన్నీ ఇస్తే కనుక ఎక్కువ మంది అమెరికా వైపు వెళ్తారు, కానీ ఇండియాలోనే 65% అంటే మొత్తం ప్రజలలో కాదు ఇది, ఎవరైతే దీని మీద అభిప్రాయాలు తెలిపినటువంటి వాళ్ళల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి వాళ్ళ మీద ఎవరైతే రీసెర్చ్ చేయడం జరిగింది ఇంటర్నెట్ వాడుతున్నటువంటి వాళ్ళల్లో 65% అందులో మనకి ఇండియాలో ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో ఏఐనైతే వినియోగిస్తున్నారు. అదే ప్రపంచ సగటు కనుక చూస్తే మీకు 31% ఉంది, ఇండియాలో 65% ఉంది. అంటే ప్రపంచ సగటు కంటే ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇదే ముందుంది ఇండియాని. క్వశ్చన్ నెంబర్ 9. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2014లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల వార్తల్లోకి వచ్చిన చపాటా మిర్చిని తెలంగాణలోని ఏ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీన్ని సాగు చేస్తున్నారు. దీన్ని టమోటా మిర్చి అని కూడా అంటారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్లో చపాటా మిర్చి యొక్క వివరాలు ప్రచురితం కావడం జరిగింది. రీసెంట్గా మీకు అనేక వార్తాపత్రికలలో దీని గురించి అయితే రావడం జరిగింది. ఇవి ఈ రోజు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రశ్నలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.